నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. అప్పుడు పావలాకు కూడా పనికిరాడు అన్నారు. ఇప్పుడేమో అతన్ని ఎన్నడూ పల్లెత్తి మాట అనలేదని, భవిష్యత్తులో కూడా ఏమీ అనను అంటూ శపథం చేశారు. అప్పుడేమో ఉల్లిపాయ మీద పొట్టు కూడా తీయలేవు, నువ్వొక అమ్ముడు పోయిన వ్యక్తివి, నీ బతుక్కి తాటలు తీయడం ఒకట అని సెటైర్లు వేశారు. ఇప్పుడేమో అతను నాకు 20 ఏళ్లుగా మంచి మిత్రుడు, నాటి నుంచి మా మధ్య స్నేహం కొనసాగుతోంది అంటూ సంబంధం కలుపుకుంటున్నారు. ఏడాదిలో ఎంత మార్పు! రాజకీయ నాయకులు ఏ ఎండకా గొడుగు పడతారనడానికి, అధికారం పదవి కోసం ఎప్పుడైనా మాట మారుస్తారు అనడానికి తాజా ఉదాహరణ ఇది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి ఇప్పుడు పొగడ్డం చూస్తే ఆయన రూట్ మార్చేస్తున్నారా అనే అనుమానం కలుగుతోంది. అసలు విజయసాయిరెడ్డిలో ఈ మార్పుకి కారణమేంటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీ చేశాయి. వైసీపీ మాత్రం ఒంటరిగా పోరాడింది. వైసీపీలో నాడు కీలక నేతగా ఉన్న విజయసాయిరెడ్డి ఆ ఎన్నికల సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను పావలాకు కూడా పనికిరాడని, ఉల్లిపాయ మీద పొట్టు కూడా తీయలేడని, అమ్ముడు పోయిన వ్యక్తి అని తిట్టకుండా తిట్టేశారు. ఆ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవడం, కూటమి ప్రభుత్వం ఏర్పడడం చకచకా జరిగిపోయాయి. అధికారం కోల్పోవడంతో వైసీపీ అధినేత జగన్తో విజయసాయిరెడ్డికి దూరం పెరిగింది. జగన్ చుట్టూ చేరిన కోటరీ ఆయన్ను తప్పుదారి పట్టిస్తోందని విమర్శించారు. తాను ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నానని, రాష్ట్ర రాజకీయాల్లో తన అవసరం ఉందంటే తప్పక వస్తారని సెలవిచ్చారు. ఆయన యూటర్న్ చేస్తుంటే విజయసాయిరెడ్డి జనసేనలో చేరాలనుకుంటున్నారని, అందుకే పవన్పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. జగన్కు అత్యంత సన్నిహితంగా ఉన్న విజయసాయిరెడ్డి ఆ తర్వాత దూరం అవ్వడం, ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామస్మరణ చేయడం వెనుక వ్యూహం ఏమైనా ఉందా అని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. విజయసాయిరెడ్డి కూడా తనదైన వ్యూహంతో మరోసారి రాజకీయాల్లో రాణించాలని కోరుకుంటున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. చూడాలి మరి, ఒకప్పటి వైసీపీ మాజీ నేత మళ్ళీ తిరిగి రాజకీయాల్లోకి వస్తారా రారా అనేది.